ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. సోది చెప్తానమ్మ సోది చెప్తాను, జరిగింది జరిగినట్టు చెప్తాను, జరగంది జరగనట్టు చెప్తాను. సోది చెప్తానమ్మ సోది చెప్తాను. ఏమైందే కూనా, ఎందుకు కంగారు పడుతున్నావు? నీ బాధ నాతో వివరించుకో, నేను అమ్మవారికి విన్నవించుకుంటాను. ఆ తల్లి ఉపాయం చెప్తుంది, అపాయం నుంచి బయటపడేస్తుంది. అమ్మవారి ముందు నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పుకున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎరుకాయనే కూనా, మీ అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. మీ అమ్మ బిడ్డ జాడ గురించి అడుగుతుందని ఎరుకాయనే కూనా. ఈ విషయాలు నీకెలా తెలిసాయి? మధుర మీనాక్షమ్మ చెప్పింది, కంచి కామాక్షమ్మ చెప్పింది, బెజవాడ కనకదుర్గమ్మ చెప్పింది. అన్నీ నాకు తెలిసిపోతాయే కూనా. అమ్మకు నేనొక నిజం చెప్పి అమ్మను బ్రతికించుకోవాలి సోదమ్మా. తొందరపడకే నా సిట్టి తల్లి, కంగారులో నోరు జారకే బంగారు తల్లి. మీ అమ్మకు అంతా మంచే జరుగుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచు. అమ్మ పరిస్థితి నువ్వు కల్లారా చూస్తే ఇలా మాట్లాడవు. మీ అమ్మ పరిస్థితి చూసానే కూనా. నువ్వెప్పుడు చూసావు? అమ్మవారు నాకు చూపించారే తల్లి. చిన్నపిల్లవి, ఈ పెద్దావిడి మాట విను, అంతా మంచే జరుగుతుంది. నీ నోటి నుంచి ఏ నిజమూ బయటికి రాకూడదు. దానివల్ల మీ అమ్మకు మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. అవునా? అయితే చెప్పను. అమ్మకి ఏం కాకుండా నువ్వు కాపాడగలవా? నా ప్రయత్నం నేను చేస్తాను, అందుకే వచ్చాను. అమ్మ ప్రాణాలకు ఏం కాదని నువ్వు భరోసా ఇస్తే నువ్వు చెప్పినట్టే వింటాను. అంతా నేను చూసుకుంటాను. అయితే అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను రా. ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఇంకా రావడం లేదు. అవని, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పద. నేను రాను. నాకు నా బిడ్డ గురించి తెలియాలి. అదిగో వస్తుంది. అర్రే, అక్షయ్ తీసుకొని వస్తుంది అనుకుంటే ఎవరో సోదాముని వెంట పెట్టుకొని తీసుకొస్తుందండి. సోదం అయి ఉండొచ్చు కానీ ఆవిడ్ని చూస్తుంటే అచ్చం అమ్మవారు నడిచొస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్షయ్ గురించి ఏమైనా చెప్తావేమోనని అందరం ఎదురు చూస్తుంటే సోదమ్మ తీసుకొచ్చావేంటమ్మా? అమ్మా అర్చన, నేను కోరిందేంటి, నువ్వు చేసిందేంటి? మాట్లాడవేంటే చెప్పు. నేను చెప్తానే తల్లి, మీ అందరి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఆ చిన్న కూనని కంగారు పెట్టకండి. ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేను వాలిపోతూ ఉంటాను. ఎక్కడ ఆపదుంటే అక్కడికి నేను చేరుకుంటాను.
కంచి కామాక్షమ్మ నీకు రక్ష. మధుర మీనాక్షమ్మ నీకు రక్ష. బెజవాడ కనకదుర్గమ్మ నీకు రక్ష. నీ ప్రాణానికొచ్చిన ముప్పేమీ లేదు. నీకంతా మంచే జరుగుతుంది. నీ భక్తురాలు ఆపదలో ఉన్నది. నీ భక్తురాలికి గండం తప్పించు తల్లి. నీ భక్తురాలు తన బిడ్డ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఏదైనా సందేశం పంపించు తల్లి. నీ మాటను నా మాటగా చెప్తాను. ఈ సోదావిడకు ఇక్కడున్నది మాయా రూపమని తెలిసిపోదు కదా, మొదటికే మోసం వస్తుంది. ఎరుకైంది తల్లి. అటులనే తల్లి. చెప్తాను తల్లి. నీ బిడ్డ గురించి, నువ్వు పడుతున్న ఆరాటం గురించి అమ్మవారికి చెప్పాను. ఆ అమ్మ ఏమంటుందంటే, దేనికైనా సమయం రావాలని అంటుంది. ఘడియలు కుదరాలని అంటుంది. అర్చనని ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది. ఛ, ఈవిడొచ్చిన ప్లాన్ మొత్తం చెడగొడుతుంది. చెడు దృష్టి నీ చుట్టూ తిరుగుతుంది. చెడు ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. అమ్మవారు నీకు కలిగిన ప్రాణగండాన్ని దాటించింది. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? ఇప్పుడు నాకు బాగానే ఉంది. మామూలు అయిపోయింది. తల మీద దెబ్బ తగిలినట్టు చిన్న నొప్పి కూడా అనిపించటం లేదు. నువ్వు చెప్పినట్టే అమ్మవారు నా బిడ్డ గురించి ఎప్పుడైతే తెలియజేయాలని అనుకుంటుందో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇంక నువ్వు ఇంటికి బయలుదేరి విశ్రాంతి తీసుకో.